Hello people, this is the last video in our Nepal series. In this video, we will see how we spent our time at Pokhara, Lumbini and back home from Gorakhpur. These are the places we have visited in Pokhara and Lumbini. We reached Pokhara Orchid Hotel by night. We got freshed up and reached Rajwadi restaurant, an Indian restaurant, for dinner. Dinner is very tasty. We were very happy. See how Achyuta is enjoying his time in the tub. He liked the tub so much. He said it's lots of fun. I think in future we should plan for a tub at home. బ్రేక్ఫాస్ట్ చేశాక మళ్ళీ రూమ్కి వచ్చి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి our first spot to check is అన్నపూర్ణ బేస్ పాయింట్. ఇక్కడ కేబుల్ కార్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో వీ టుక్ ద కేబుల్ కార్ అండ్ వీ రీచ్ టు ద అన్నపూర్ణ బేస్ పాయింట్. కేబుల్ కార్ నుంచి చూస్తే వ్యూస్ చాలా బాగున్నాయి. వీ వర్ సో హ్యాపీ. సీ హౌ అచ్యుత ఈస్ డాన్సింగ్. అన్నపూర్ణ బేస్ క్యాంప్ లాగే సారంకోట్ వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ కూడా కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయంట. అక్కడ నుంచి పారాగ్లైడింగ్ ఆప్షన్స్ ఉన్నాయంట. మాకు లేట్గా తెలిసింది. వీ సా మెనీ పారాషూట్స్ ఫ్లయింగ్ అరౌండ్. అచ్యుత నేను ఫ్లై చేద్దాం అనుకున్నాం కానీ నెక్స్ట్ డేకి అపాయింట్మెంట్ తీసుకున్నాం. బట్ ఇట్ డిడెంట్ వర్కౌట్ సమ్హౌ. బేస్ క్యాంప్లో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. అచ్యుతని జిప్ లైనింగ్ చేస్తావా అంటే సై సై అన్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడో. ఏదో తల్లి ప్రేమ కొద్దీ వీడు భయపడతాడేమో అనుకుంటే వాడి ఫేస్లో చూడండి ఎంత స్మైల్ ఉందో. అస్సలు భయం లేదన్నాడు. అడ్వెంచర్ యాక్టివిటీస్ ముగించుకొని ఇలా బయటకు వచ్చి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. హియర్ ఇట్ ఈస్. ఇవన్నీ హిమాలయస్ అనుకుంటారేమో, కాదంట. అన్నపూర్ణ బేస్ క్యాంప్ వ్యూ అంటది. అంటే ఇక్కడ నుంచి అన్నపూర్ణ రేంజెస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారంట ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళు. ఇలా ఉందా, కాసేపటికే క్లైమేట్ మారిపోయి అన్ని మబ్బులు వచ్చేసి అంతా కవర్ అయిపోయింది కూడా. వ్యూ పాయింట్ నుంచి ఒక 1 కిలోమీటర్ ట్రెక్ చేస్తే ఇక్కడ పంచముఖ గణేష అండ్ శివ టెంపుల్ ఉన్నాయి. అసలు ఇంత ఎత్తులో వచ్చి ఈ పంచముఖ గణేశాన్ని తయారు చేశారు చూసారా, వాళ్ళకి నిజంగా శతకోటి వందనాలు. ఇక్కడ నుంచి చాలా బాగున్నాయి వ్యూస్ కూడా. అండ్ ఈ శివ టెంపుల్ కూడా చాలా బాగుంది. వీ ఎంజాయిడ్ హియర్. ఎవరన్నా బొట్టు పెడుతున్నారు అనగానే తండ్రి కొడుకులు రెడీ అయిపోతారు ఫస్ట్ ఇన్ లిస్ట్. చూడండి ఎంత సీరియస్గా పెట్టించుకుంటున్నారో ఇద్దరు జుట్లు సర్ది చేసుకొని. మరి కేబుల్ కార్ ఎక్కే ముందర మా పేరెంట్స్ అచ్యుత అందరూ స్వెటర్లు వేసుకొని పైన హిమాలయస్ కనిపిస్తాయి, చాలా చల్లగా ఉంటుంది అనుకొని వచ్చాము. తీరా మెట్లు ఆ ట్రెక్కింగ్ అంతా చేసేసరికి పాపం అందరికీ చెమటలు గారిపోయి స్వెటర్లన్నీ కవర్లో సర్దేసుకొని ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి లిటరల్గా ట్రెక్ ఇలాంటి రోడ్డు కూడా సరిగ్గా లేదు, ఎగుడు దిగుడుగా ఉంది. దీంట్లోనే పైన ఏదో పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారనగానే టకటక ఎక్కేశారు అందరూ. ఈ కేబుల్ కార్ టికెట్ 800 రూపీస్ పర్ పర్సన్. కానీ ఫుల్ వర్త్ అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. ఆ వ్యూస్ అవన్నీ నాకు ఒక స్టేజ్లో నైనీ లేక్ గుర్తొచ్చింది. చాలా బాగా అనిపించింది. కింద కేఫ్ కనిపించగానే ఒక కాఫీ బ్రేక్ తీసుకోవాలనిపించింది. కాఫీ అయ్యాక వీ హెడెడ్ టువర్డ్స్ పుమ్డికోట్ శివ స్టాచ్యూ. ఒక లోకల్ ట్యాక్సీ మాట్లాడుకున్నాం ఈ ప్లేస్కి. అయితే ఈ కార్లో భలే వచ్చాడండి వాడు. డ్రైవింగ్ కూడా భలే ఉంది. ఆ ఘాట్ రోడ్ని భలే డ్రైవ్ చేశాడు. అండ్ ఫ్రమ్ దేర్ వి రీచ్ టు ద పుమ్డికోట్ శివ స్టాచ్యూ అయితే మస్ట్ వాచ్ అండి. ఏమో అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చాక వావ్ అనిపించింది. మొత్తం నేపాల్ ట్రిప్లో నాకు నచ్చిన ఊరు అంటే పోఖ్రా అండి. చాలా నీట్గా ఉంది సిటీ అండ్ ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ట్రెక్కింగ్ చాలా రకరకాల అడ్వెంచర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి శాంతి స్తూపాకి వెళ్ళడానికి ఒక షార్ట్ కట్ రూట్ ఉంటుంది. సో అలా వి రీచ్డ్
Shanti Stupa, and we spent some time there, and we went back to Fiva Lake. ఈ శాంతి స్తూపాలన్నీ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటారు, కానీ మనకు పెద్దగా అర్థం కావు. 4 దిక్కుల బుద్ధుడు ఉంటారు, ఇంత పెద్ద డోమ్ లాంటిది ఏదో కట్టుకుంటారు. ఫైనల్లీ ఫీవా లేక్ దగ్గర బోటింగ్కి రీచ్ అయ్యాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మస్ట్ స్పాట్స్ అండి. ఈవినింగ్ టైం బోట్లో మంచి లేక్లో అలా విహారయాత్ర చేస్తుంటే ప్రపంచాన్నే మర్చిపోతాం. కామ్గా విహారయాత్ర చేస్తే ఇంకా ఫన్ ఏముంది. ఇంకా మా వాడు స్టార్ట్ చేశాడు, అమ్మ బండి చాలా స్లోగా వెళ్తుంది, నేను హెల్ప్ చేస్తా ఆంటీకి అని స్టార్ట్ చేశాడు. ఇంకా అందరం తలా చెయ్యి వేసాం, పాపం ఆవిడ ఒక్కడే ఏం నడుపుతారు అని చెప్పి. ఎంత ప్లెజెంట్గా ఉందో కదా ఫీవా లేక్, చాలా నచ్చింది క్లైమేట్ మాకు. ఇక్కడ మధ్యలో ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, దట్ ఈజ్ వారాహి టెంపుల్ అంట. టెంపుల్ రెనోవేషన్లో ఉంది. సో ఓల్డ్ టెంపుల్ దగ్గర క్లోజ్ చేసేసి ప్రతిమని ఇంకొక చిన్న టెంపుల్కి టెంపరీగా షిఫ్ట్ చేశారు. చాలా బాగుంది టెంపుల్ అట్మాస్ఫియర్, అదంతా కూడా బాగుంది. అండ్ ఇక్కడ ఇలా పావురాల్ని ఫీడ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. అచ్యుతాకి ముందు ఆ ఫీడింగ్ కొనిస్తే అవి కింద పడేసాడు. మళ్ళీ నేను కొనివ్వను, నువ్వే ఏమన్నా చేసుకో అంటే ఓకే, నేను అక్కడ నుంచి పిక్ చేసుకొని వాటికి ఫీడ్ చేస్తాను, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అమ్మా అని చెప్పి వాడి ఎంటర్టైన్మెంట్ వాడు చూసుకున్నాడు. మనకి గంగా ఆరతి ఉన్నట్టే ఇక్కడ కూడా ఒక ఆరతి చేస్తారంట ఈవినింగ్ టైము. ఆ ఈవినింగ్ టైం మ్యాచ్ చేసుకోవడానికి ఇక్కడే కొద్దిసేపు స్పెండ్ చేసాము. ఆరతి వెంట్ ఆన్ వెరీ వెల్. మేము వీడియో తీయలేకపోయాము, బట్ ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్. ఇక్కడ నుంచి ఇంకా అర్లీ డిన్నర్ చేసేద్దామని చెప్పి మళ్ళీ వెజ్ రెస్టారెంట్ చూసుకొని మారోడి రెస్టారెంట్కి వచ్చాము. చాలా చెత్తగా ఉంది ఫుడ్. ఐ విల్ నెవర్ రికమెండ్ దిస్ ప్లేస్ అగైన్. దిస్ ఈజ్ డే 6. డే 5 సైడ్ ఎఫెక్ట్స్. అచ్యుతకి లెగ్ పెయిన్స్ ఉంటే వాళ్ళ నాన్న ఇలా హాట్ వాటర్ థెరపీ చేస్తున్నారు. దాని తర్వాత వీఆర్ గెటింగ్ రెడీ. వీ ఫ్రెష్డ్ అప్, హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. బయట చూస్తే సూపర్ క్లైమేట్, జోరుగా వర్షం పడుతోంది, వావ్ అనిపించింది. టుడే ఈజ్ అవర్ లాస్ట్ డే ఇన్ నేపాల్. పోఖ్రా నుంచి స్టార్ట్ అయ్యి ఆన్ ద వే ఇలాగా ఒక పిట్ బ్రేక్ తీసుకొని, ఇది గందకి రివర్ మీద ఇలా ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటే ఒకసారి అక్కడ వెళ్ళడానికి ట్రై చేసాం, కానీ జీవితం మీద ఆశ ఉండి భయం వేసి వెళ్ళిపోయాము. ఇలా దారిలో వెళ్తున్నప్పుడు చాలా కన్స్ట్రక్షన్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాము. చాలా టనల్స్, చాలా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మేబీ ఒక 3 ఇయర్స్లోనే అవుతుందేమో అని ఒక ఆశ ఉంది, చూద్దాం. We reached Lumbini by afternoon. This is Lumbini airport which comes in our way. Finally we reached Lumbini. Lumbini is the birthplace of Buddha. This is Maya Devi temple. This is the place where exactly Gautam Buddha was born. This is marked as one of the World Heritage Sites. The place is very sacred and felt the religious feel. ఒక వీకెండ్ గెటవే లాగా, ఒక 1 డే ట్రిప్ లాగా లుంబినికి ప్లాన్ చేసుకోవచ్చు ఆ నియర్ బై ప్లేసెస్ వాళ్ళు. అండ్ అపార్ట్ ఫ్రమ్ మాయాదేవి టెంపుల్ ఇక్కడ చాలా మొనాస్ట్రీస్ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు. లైక్ మన ఉడిపి చుట్టూ మఠాలు ఉన్నట్టు ఇక్కడ మొనాస్ట్రీస్ ఉన్నాయన్నమాట. స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్గా అనిపించింది, కానీ పోను ఒకటే బుద్ధుడిని ఇన్ని చోట్ల చూసి కొంచెం విచిత్రంగా బోర్గా కూడా అనిపించింది. ఈ మొనాస్ట్రీస్ అనేటి ఆర్కిటెక్చర్ మాత్రం చాలా యూనిక్గా ఉంది. అండ్ ఫెల్ట్ లైక్ వావ్, భలే కట్టారే అనిపించింది. అచ్యుత అయితే లుంబిని అంటే లుంబిని పార్క్ అనుకొని అమ్యూజ్మెంట్ పార్క్ అనుకున్నాడు. తీరా ఇక్కడికి వచ్చాక ఈ బుద్ధుల్ని చూసి చూసి పిచ్చెక్కిపోయింది వాడికి. ఒక స్టేజ్లో ఇలా అచ్యుత అలిగి కూర్చున్నాడు, నేను ఎక్కడికి రాను, ఈ వాటర్లో దూకేస్తాను, స్విమ్ చేస్తాను అని చెప్పి.
చెర్రీ ఆన్ ద టాప్ లాగా మాయాదేవి టెంపుల్ ఆపోజిట్లో ఇలా ఇంకొక బుద్ధ స్తూప ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్, ఒక డోము చుట్టూతా బుద్ధులు చూసి ఓకే ఇంక చాలే అనిపించేసింది మాకు. ఇలా చాలా ఇంట్రెస్టింగ్గా మేము సన్సెట్ని క్యాప్చర్ చేసాం కూడా. ట్రిప్ మొత్తంలోనూ ఒక్కసారి కూడా మనం కార్లో ఏమీ ఫొటోస్ తీసుకోలేదని చెప్పి ఇక్కడ చిన్న క్యాప్చర్. ఇలా ఇంకా నేపాల్ బార్డర్, ఇండియా బార్డర్ చూడగానే ప్రాణం లేచి వచ్చేసింది. ఆ రోడ్లు, ఆ పిచ్చి రోడ్లు చూసి హాయిగా ఇండియా బార్డర్ చూడగానే ఎంత ఆనందం అనిపించిందో. ఎంతైనా మన ఇండియానే గ్రేట్ అబ్బా. చూడండి ఎంత బాగున్నాయో రోడ్స్, సాఫ్ట్గా వెళ్ళిపోతుంది కార్ అయితే. గోరఖ్పూర్లో నైట్ హాల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మా పేరెంట్స్ ఇలా గోరఖ్నాథ్ టెంపుల్కి వెళ్ళారు. మాకు కుదరలేదు. చాలా బాగుందంట టెంపుల్, రైల్వే స్టేషన్కి కూడా చాలా దగ్గర. టెంపుల్లో దేవుడు కూడా చాలా ఇంప్రెసివ్గా ఉన్నారని చెప్పనే. అక్కడ అయ్యాక పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసుకొని మా వాడేమో షుగర్ కేన్ జ్యూస్ తాగి వీ స్టార్టెడ్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్. విచిత్రం ఏంటంటే ఆటోలో ఎయిర్పోర్ట్కి సూపర్ అనిపించింది. అందుకనే ఫొటోస్ తీసుకున్నాం. ఆటోలో మా లగేజ్ పడుతుందా అనుకున్నాం కానీ వాళ్ళు పట్టించేశారు కూడా. బార్డర్కి దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్ కాబట్టి ఇది డిఫెన్స్ అండర్టేకింగ్లో ఉంటుందంట. చూడండి ఏదో ఎర్ర బస్ కోసం వెయిట్ చేస్తున్న జనాల్లాగా ఇక్కడ అందరూ ఆ గేట్ తీయడం కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎండలో ఉండలేక కొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అలవాటు అయ్యాక ఇలాంటి విచిత్ర ఎయిర్పోర్ట్ చూసి చాలా కొత్తగా అనిపించింది. మా ట్రిప్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి వీ బోర్డెడ్ ద ఫ్లైట్. అంతా బాగా జరిగిందనుకుంటే మా అమ్మకి చెవిలోంచి కొంచెం బ్లడ్ వచ్చి కొంచెం ప్రాబ్లం అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.